ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు? వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ఓకే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం వరకు మనం ధ్యానం చేసాము. మరొకసారి 10, 11 వచనాలు చదువుకొని వాక్య భాగంలో ముందుకు కొనసాగుదామండి, కంటిన్యూషన్ కోసం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమేడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలయ్యా. అయ్యా, ఈ రాత్రి కాలం వేళ మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, మీ సన్నిధి కాంతి కొరకు, మీ సన్నిధిలో నాయనా బ్రతకడానికి, మీ సన్నిధిని ఆనందించడానికి నాయనా మొదటగా మీ సన్నిధికి వచ్చినటువంటి ఆసక్తితో వచ్చినటువంటి బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను బహుగా వర్ధిల్ల చేయండి. నాయనా, రావాల్సిన వారు అనేకులు ఉన్నారు. నాయనా, మీ ఆత్మ ప్రేరేపణ చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ కూడికకు ఆది అంత మీరే ఉండండి ప్రభా. మీకు మహిమకరంగా జరిగించండి. నాయనా, బలహీనులము, అయోగ్యులము, అల్పులమైనప్పటికీ ప్రభా, పనికిరాని పాత్రలమని మమ్మల్ని త్రోసివేయక మమ్మల్ని సరిచేసి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. నాయన, సహాయం చేయండి. ఇమ్మాన్యుయల్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా ఒక మంచి ఆయుధముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నాయన, వాక్యం ద్వారా మేము అనేకమైన విషయాలు ఈరోజు నేర్చుకునబోచుండగా నేర్చుకునవలసిన పద్ధతిలో, మీ వాక్యాన్ని స్టడీ చేయవలసిన పద్ధతిలో చేయుటకు, ధ్యానించవలసిన రీతిలో ధ్యానించుటకు, అవగాహన చేసుకున్నటకు తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేనైతే వట్టిదాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, అజ్ఞానిని, తెలివి లేని దాన్ని ప్రభా, నన్ను విసులు చాటున దాచి నాయనా మీ నోటి బోరగా నన్ను వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సాతానికి అపజయం కలిగించమని, మీకే మహిమ, గంత ప్రభావం కలిగించుకొనమని, మహిమ ప్రభావము మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వినయముతో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, శూనేమీయురాలు అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన్న ఒక 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఒకసారి దాన్ని రివైజ్ చేసి ముందుకు కొనసాగుదాం. శూనేమి అనేటువంటి శూనేమీయురాలు, శూనేమియా పట్టణంలో ఉన్నటువంటి ఈ స్త్రీ చాలా మంచి సద్గుణాలు ఆమెలో కలిగి ఉంది. ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటిలో ఒక 6 అంశాలను మనం చూసాం. మొదటిది, ఆమె సత్యవాక్యమును ఎరిగిన స్త్రీ. రెండవది, నిజమైన సేవకుని గుర్తించి బలవంతం చేసేటువంటి స్త్రీ. తర్వాత మూడవది, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, అది కూడా కంటిన్యూటీ కలిగినటువంటి స్త్రీ. ఆతిథ్యం ఇచ్చుటలో అంటే కంటిన్యూస్లీ హాస్పిటాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆ సేవకుని గురించి సాక్ష్యం ఇచ్చి సేవకుని యొక్క సేవను గురించి ఆలోచించే స్త్రీ అని మనం నేర్చుకున్నాం. 5వ పాయింట్లో ఆమె ఆలోచించిన సేవను గురించి ఏదైతే ఆలోచించిందో ఆ ఆలోచనని ఆలస్యం చేయక అమలుపరిచిన స్త్రీగా మనకి కనబడుతుంది. అంతేకాదు, తన లిమిట్లో, తన పరిధిలో ఉన్నంత వరకు తను అనుకున్నది చేసింది అనేటువంటి మాటలు 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు 7వ పాయింట్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. 7వ పాయింట్ కూడా ఈ యొక్క
10-11 వచనాల్లోనే దాగి ఉంది. అందువల్లనే నేను మరలా ఆ వచనాలు చదివించడం జరిగింది. అనుకున్నది జరిగించింది మంచిది, అనుకున్నది తన పరిధిలో ఉన్నది చేసింది మంచిది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక పదం ఏంటంటే మనము అంటుంది. 10వ వచనంలో తన భర్తతో చెప్పేటప్పుడు మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అని చెప్తుంది. మనము చెయ్యాలి, మనం చేద్దాం అని చెప్తుంది. ఎప్పుడు కూడా సంఘాల్లో మనం చూస్తుంటాం, సంఘాల్లోనే కాదు, కొన్ని ప్లేస్లకి మనం వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, దేవుని సంబంధితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎవరో చేస్తారు, మనం వెళ్ళి చివరిలో వెళ్ళి ఒక అతిథిలాగా ప్రవర్తించి వద్దాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో చైర్స్ వేస్తే మనం వెళ్ళి ప్రేయర్కి అటెండ్ అయ్యి వద్దాం అనుకుంటారు. ఎవరో చర్చిని ఊడిస్తే, ఎవరో చాపలు వేస్తే, చర్చ్ అంతా క్లీన్ చేస్తే తర్వాత మనం వెళ్ళి కూర్చొని పాటలు పాడి ఆరాధన చేసి వద్దాం అనుకుంటారు చాలామంది. ఎంతమంది నేను కూడా ఆరాధిస్తున్నాను కదా ఆ చర్చిలో, నేను కూడా వెళ్తున్నాను కదా ఆ చర్చికి, నేను కూడా ఓడవచ్చు, నేను కూడా చాపలేయచ్చు, క్లీనింగ్ నేను చెయ్యొచ్చు, ఆరాధన బల్ల ఆ క్లాతింగ్ అంతా నేను వాష్ చేయొచ్చు, లేకపోతే ఆరాధన నేను సిద్ధపరచచ్చు అని పరిచర్యలో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి, దేవుని పని అది, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు అనే ఆలోచన కలిగిన వారు ఎందరున్నారు అని కనుక ఆలోచన చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు ప్రియులారా. చాలా తక్కువ మంది సంఘాల్లో అలా ఉంటారు. ఇక్కడైతే ఈమె మనము అని చెప్తుంది. మనము అనే మాట ఓన్ కాంట్రిబ్యూషన్ను తెలియచేస్తుంది. నేను జ్ఞాపకం చేశాను నిన్నటి దినాన్న దావీదు గారు కూడా దేవుని పని చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఫస్ట్ ఆయన చేశాడు. తనకు కలిగినది తను ఇవ్వగలిగింది ఇచ్చిన తర్వాత ఎవరైనా చేయగలరా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తర్వాత ఎదుటి వారిని ఆయన అడిగినట్లుగా మనం చూసాం నిన్నటి వచనాల్లో. సో అవర్ ఓన్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ ఓన్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ మై ఓన్ కాంట్రిబ్యూషన్ అనే క్వశ్చన్ ఈ రాత్రికాలం మనం వేసుకోవాలి. దేవుని పనుల్లో మన కాంట్రిబ్యూషన్ ఏమిటి? సమయమా, జీవితమా, ధనమా, లేకపోతే ప్రార్థన కూడా ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ప్రియులారా. కొన్ని సంఘాలు కట్టబడాలంటే స్త్రీల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని నేను ఎప్పుడు కూడా చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రార్థన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది. మనము పనిలో సహకరించలేని స్థితిలో ఉండొచ్చు, ఎందుకంటే ఆరోగ్యరీత్యా బహుశా మనము పనిలో సహకరించే స్థితిగతులు మనకు ఉండకపోవచ్చు. ధనము అంటారా, ఒకవేళ సంపాదించే స్త్రీలము కాకపోతే ధనం కూడా మనం కాంట్రిబ్యూషన్గా ఇవ్వలేకపోవచ్చు, కానీ సమయాన్ని కాంట్రిబ్యూషన్గా ఇవ్వచ్చు. ఒకవేళ సమయాన్ని కాంట్రిబ్యూషన్గా ఇచ్చే స్థితిగతులు కూడా లేవనుకోండి, ఒకవేళ వెరీ బిజీ అనుకోండి, అట్లీస్ట్ మన ఓన్ టైంలో మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థనాపూర్వకమైనటువంటి కాంట్రిబ్యూషన్ అయినా ఖచ్చితంగా ఇవ్వగలరు స్త్రీలనే కాదు పురుషులైనా కూడా. గుర్తుపెట్టుకోవాలి మనము, వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ లార్డ్స్ వర్క్, దేవుని యొక్క పని పట్ల మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు చేస్తున్నాం దేవుని పనుల్లో అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటున్న మాట, ప్రతివాడు తన సొంత పనులను మాత్రమే కాక, సొంత కార్యములను మాత్రమే కాక ప్రభు కార్యములను కూడా చూడవలెను. దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి శ్రద్ధ కనపరచాలి, భక్తి కలిగి ఉండాలి. వాటిని చేయడానికి మనము ఎప్పుడు కూడా సంసిద్ధులమై ఉండాలి. దేవుని బిడ్డల పట్ల కూడా అలాంటి మనసు మనం కలిగి ఉండాలని ఈ యొక్క 7వ పాయింట్లో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మనము చేద్దాము, మనం ఇలా కట్టిద్దాము, ఇలా చేద్దాము, ఇలా కొన్ని అరేంజ్మెంట్స్ దైవజనుడి కొరకు మనం చేద్దాము అని చెప్పింది. భర్తను ఒప్పించుకుంది, తర్వాత ఆ గది కట్టించడం కూడా జరిగింది. అందువల్లనే 11వ వచనంలో ఇమీడియట్గా ఒకానొక దినాన ఆయన వచ్చి అక్కడ బస చేసినట్లుగా, అక్కడ పడుకున్నట్లుగా, నివసించినట్లుగా
మనకు 11వ వచనం తెలియజేస్తుంది. 12వ వచనం చదువుకుందాం ప్రియులరా. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీరాలని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనుల్లో కాపురమున్నానెను. 13వ వచనం వరకు చదువుకున్నాం. ఈ 12, 13 వచనాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, అవును, జనరల్గా ఒక దైవజనుడు వచ్చినప్పుడు తనకి భోజనం పెట్టామా, పరిచర్య చేశామా, పంపించామా, వారు చెప్పిన వాక్యం ఆలకించామా, వారి మాటలు ఆలకించామా, ఇంతవరకే ఉండాలి కదా. ఇంతకు మించి ఈమె నాకు గది ఎందుకు కట్టించింది, అక్కడ టేబుల్ ఎందుకు పెట్టింది, పీట అరేంజ్ చేసింది, మంచం అరేంజ్ చేసింది, ఒక దీపం పెట్టింది, నేను పడుకోవడానికి నా గురించి ఇంతగా ఆలోచిస్తుందంటే నా నుండి ఏమైనా ఆశిస్తుందా ఈమె? ఎందుకు ఇంత చేస్తుంది? ఎంత ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇంతగా సపోర్ట్ చేస్తుంది, నా విషయాల గురించి ఆలోచిస్తుందని చెప్పి దైవజనుడు అడగమని గెహజీకి చెప్పాడు. గెహజీ వెళ్ళి సేమ్ మాటలు, నీకేమైనా హెల్ప్ కావాలా, ఎందుకు దైవజనుడికి ఇన్ని చేస్తున్నావు, దైవజనుడి నుండి నీకేమైనా సహాయం కావాలా, రాజుతో ఏమైనా నీ గురించి మాట్లాడాలా, సైన్యాధిపతితో నీ గురించి ఏమైనా మాట్లాడాలా అని అడుగుతున్నాడు. ఏంటి, చాలామంది ఇక్కడ గెహజీ లేక ఎలీషా గారని కాదు, ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తుంటే ఎందుకు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఈమె ఎందుకు ఇలా చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఎలీషా గారికి కూడా రైజ్ అయింది ప్రియులారా. ఎలీషా గారికి కూడా వచ్చింది. అంతేకాని చెడు ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ నేనేమైనా చెయ్యాలని నువ్వు ఆశిస్తున్నావు, ఏమైనా కావాలా అని అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, నాకేమీ అవసరం లేదు, నాకు సమస్తము నా దగ్గర ఉంది, నాకేం అవసరం లేదు, నేను నా స్వజనులతో ఉంటున్నాను, నాకేం కొదువు లేదు అన్నట్లుగా నా స్వజనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నది. ఈ పాయింట్ని మనము 8వ పాయింట్గా ఏమని చెప్పాలి అని అంటే, ఏమీ ఆశించకుండా ఆమె తన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తుంది. ఏమీ ఆశించకుండా దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి విలువను ఆమె ఇస్తుంది. దైవజనుడి నుండి తిరిగి ఏమి ఆశించకుండా దైవజనుని పట్ల తన రెస్పాన్సిబిలిటీని ఆమె ఫుల్ఫిల్ చేసేటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. చాలామంది దైవజనులు ఎవరైనా మన ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, లేకపోతే మనం ఇంటికి పిలిపిస్తున్నాం, ప్రార్థన చేయించుకున్నాం, దైవజనులు మన పాపకో బాబుకో ఒంట్లో బాగాలేదు, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించుకున్న వెంటనే వాళ్ళకి మన పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి అని అనుకుంటుంటాం. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళకి మన పట్ల చాలా కన్సర్న్ ఉండాలి. అరే పలానప్పుడు పలానా సహోదరు నన్ను పిలిచింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేశాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చక్కగా రిసీవ్ చేసుకుంది కదా అని చెప్పి దైవజనుడు మంచిగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. దైవజనుడు చెప్పినా చెప్పకపోయినా అందరి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరైతే దైవజనుడిని ఆహ్వానిస్తారో వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మనం పిలిచినప్పుడు వచ్చారు కదా దైవజనుడు, సో పాస్టర్ గారు వచ్చారు కదా, పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని అంటి పెట్టుకొని ఉండాలి, మాకు ఎప్పుడు అవసరమైనా ఏది అవసరమైనా ఆయన వచ్చి ప్రేయర్ చేసేవాడిగా ఉండాలి, మేము ఎక్కడ కనపడిన ముందు ఆయనే వందనాలు చెప్పాలి, మాకు ఆయనే ప్రైజ్ లాడని చెప్పాలి, ఆయనే మమ్మల్ని ఎక్కువ గౌరవించాలి. ఇలాంటి కన్సర్న్స్ చాలామందిలో గమనిస్తూ ఉంటాం. చాలామందిని అలా నేను చాలాసార్లు గమనించాను. మొదటిగా వందనాలు చెప్పలేదని మూతి ముడుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు విశ్వాసుల్లో. ఫస్ట్ వాళ్ళే చెప్పాలి, వాళ్ళు పాస్టర్స్ కదా, వాళ్ళు మాదిరికరంగా ఉండాలి కదా, వాళ్ళే ముందు చెప్పాలి అన్నటువంటి పట్టుదల కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. చాలా సిల్లీ విషయం అది, చాలా చాలా చిన్న విషయంగా పరిగణించవచ్చు దాన్ని. ఎవరు చెప్తే ఏముందండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే అలాంటి కన్సర్న్స్ కలిగి ఉంటారు. ఒకవేళ ఈమె ఇలాంటి కన్సర్న్ ఏమైనా కలిగి ఉందా అన్నట్లుగా ఈయన అడిగినప్పుడు, నాకు ఎలాంటి అవసరత లేదు, నేనేమి ఆశించి చేయడం లేదు, అది నా బాధ్యత అని చాలా నిస్వార్థమైనటువంటి విధానాన్ని ఆమె కనపరుస్తుంది ప్రియులారా. ఏమీ ఆశించకుండా
దేవుని పనులు చేసే విధానం ఇది. ఏమీ ఆశించకుండా దైవజనుని గురించి ఆలోచించే విధానం ఇది. ఏమీ ఆశించకుండా దైవజనుని పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి స్త్రీగా ఈమె 8వ పాయింట్లో మనకి కనబడుతుంది. తర్వాత 9వ పాయింట్లోకి వెళ్ళే ముందు కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనం వరకు ఆల్రెడీ చదివాము. 14 నుండి చదువుతున్నాను. ఎలీషా, ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానిని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువునని కౌకిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకోవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయువాని వద్ద తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 18 వచనాల వరకు చదివాను, ఎందుకంటే టాపిక్ ఎక్కువ ఉంటుంది, చదివే టాపిక్. ఆత్మీయ అంశాలు మనం నేర్చుకునేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్నిటిని కూడా కవర్ చేస్తూ వెళ్దాం ప్రియులరా. ఇక్కడ జరిగిన విషయంలో ఏం కావాలి అడగమన్నప్పుడు ఆమె నిస్వార్థంగా నాకేం అవసరం లేదని చెప్పింది. కానీ గెహజీ చెప్పాడు, వాళ్ళకైతే బిడ్డలు లేరయ్యా, ఆల్మోస్ట్ వీళ్ళు వృద్ధులే. ఎంత వయసు అనేది చెప్పబడలేదు, కానీ వృద్ధులే, చాలా కాలం నుండి బిడ్డలు లేని వారు వీళ్ళు. సో ఈమె వాళ్ళకి బిడ్డలు లేరు, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లం అది. ధనం ఉంది, సమస్తం ఉంది, కానీ సంతానము లేదు అని గెహజీ తనకు తెలిసినటువంటి సమాచారాన్ని ఎలీషా గారికి చెప్తారు. ఎలీషా గారు చెప్పినప్పుడు ఆమెను ఒకసారి అన్నప్పుడు మరలా ఈ షూనేమీయురాల్ని గెహజీ పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా, మీదటికి ఈ ఋతువున, మీదటికి ఈ కాలంలో నీకు కుమారుడు పుడతాడు అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, అబద్ధం ఆడొద్దు. ఎందుకు అబద్ధం ఆడొద్దు అందంటే, ఆమె గనక యవన ప్రాయంలో ఉన్నట్లయితే, ఒకవేళ పిల్లలను కనేటువంటి స్థితిగతుల్లో ఆమె ఉన్నట్లయితే, ఓహో అలాగా అయ్యగారు అలాగా, సరేనయ్యా నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అని ఉండేది. కానీ ఆమె పిల్లలు కనలేని వృద్ధ స్త్రీ అయి ఉండటం వల్ల ఆమె చెప్తుంది, నాతో అబద్ధం ఆడొద్దయ్యా. ఇంకొక మాట అంటుంది ఆమె, నన్ను మభ్య పెట్టొద్దు అని కూడా అందంట. నెక్స్ట్ వచనాల్లో మనకు ఆ మాట కూడా కనబడుతుంది. నన్ను మభ్య పెట్టొద్దు, నన్ను నమ్మించొద్దు, అది జరిగేది కాదని నాకు తెలుసు, దయచేసి అలా అనొద్దు అని చెప్పి దైవజనులతో అంటుందే కానీ ఆ విషయం నెరవేరింది. ఇక్కడ వచనానికి చాలా టైం గ్యాప్ ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో అనేకమైన సార్లు ఈ మాట నేను చెప్పాను. ముఖ్యంగా దానియేలు గ్రంథం వివరించేటప్పుడు, దానియేలు గ్రంథంలోనైతే ఒక వచనానికి మరొక వచనానికి కొన్ని సంవత్సరాల తేడా ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది, తర్వాత ఆమెకు బిడ్డ పుట్టడం కూడా జరిగింది, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవడం కూడా జరిగింది. ఇదన్నీ కూడా ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ ఆఫ్ టైం. చాలా సమయం అయిపోయిన తర్వాత ఒకానొక దిన నా పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ పిల్లవాడికి బాగా హెడ్ఏక్ వచ్చింది. రీసెంట్ డేస్లో పిల్లలకి హెడ్ఏక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ పిల్లవాడికి హెడ్ఏక్ వచ్చి తలపోయిన అరుస్తూ వాళ్ళ ఫాదర్తో చెప్పినప్పుడు పనివాడిని ఇచ్చి అతను ఇంటికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 9వ పాయింట్లోకి వెళ్ళడానికి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను ప్రియులరా. 20వ వచనం చూద్దాం. వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజను యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి. 23వ వచనం వరకు మనం చదివాం. ఇక్కడ గమనిస్తే పిల్లవాడు తలపోయనే అన్నాడు. పిల్లవాడిని ఒక పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించాడు తండ్రి. ఇంటికి వెళ్ళగానే తల్లి తొడ మీద తన తల పెట్టి సాయంకాలం వరకు అలా పడుకోనుండి బిడ్డ చనిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అలా జరుగుతుంది అని కాదు, కానీ కొన్నిసార్లు పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, లేకపోతే హెల్త్ బాగోలేదు, కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉందని
చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏ సమయం ఎలా ఉంటుంది. నవ్వేడేస్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ఎనీ వన్. అసలు అంత ఆరోగ్యకరమైన దినాల్లో లేరు ఎవరు కూడా. చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్లు, బీపీలు, థైరాయిడ్, చాలా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, మైగ్రేన్, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి ప్రియులారా. ఇతను కూడా హెడ్ఏకే కదా, తలనొప్పే కదా, తగ్గిపోయిద్దేమో అని అనుకొని ఉండొచ్చు ఇక్కడ ఈ తల్లి కూడా. కానీ ఆ బిడ్డ మరణించాడు. మా చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. మా ఊర్లో చాలా పల్లెటూరు, చీరాల పక్కన చిన్న గ్రామంలో ఎప్పుడు అసలు ఆయన అంతవరకు ఒక బ్రదర్, ఒక సహోదరుడు 38-40 లోపు ఉంటాయి ఆ బ్రదర్కి. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఆయన జీవితంలో. ఒకానొక దినాన పల్లెటూరు కాబట్టి అందరికీ మగపిల్లలకైతే 20-22 లోపే, ఆడపిల్లలకైతే 17-18 సంవత్సరాల లోపే పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. ఆయనకి పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. త్వరగా పెళ్ళయింది. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అంటే బీటెక్ అయిపోయిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఇద్దరు. ఒకానొక దినాన లైట్గా గ్యాస్ ట్రబుల్ లాగా ఏదో అనిపిస్తుంది, ఏదో ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, గుండెలు ఏదో సన్నగా పెయిన్గా ఉంది అని అన్నాడు. అంతే, ఫస్ట్ టైం. వాళ్ళ భార్య సివియర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్దామన్నది. వద్దులే, తగ్గిపోతుంది అని అన్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత సరే వెళ్దాం, ఏదో తగ్గేలాగా లేదు, వెళ్దాం అని అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్, ఊర్లో నుండి చీరాల సెంటర్ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే జస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది అంతే, 10 to 15 మినిట్స్. హాస్పిటల్లోకి వెళ్ళే ముందే మరణించడం జరిగింది. అసలు ఊరు షాక్ అయ్యారు. అసలు ఏమీ లేదు, అసలు ఎలాంటి ప్రాబ్లం కానీ, ఇంతకుముందు ఏదన్నా జరగడం కానీ అలాంటిది ఏమి లేదు. సన్నగా గుండెల్లో పెయిన్ వచ్చింది, మరణించడం జరిగింది. 40 years కూడా ఉండవు. ఎంత విచారం ప్రియులారా. ఒక యజమాని అయినటువంటి వాడు హఠాత్తుగా మరణిస్తే కుటుంబానికి ఎంత వేదన, ఎంత దుఃఖం ఆలోచన చేయాలి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని మనం నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. సో ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. నేను ఈ మధ్య కాలంలో నేర్చుకున్న గొప్ప పాయింట్ ఏంటంటే, ఆస్తులు సంపాదించిన వాళ్ళు, అంతస్తులు సంపాదించిన వాళ్ళు, స్థలాలు పొలాలు కొన్నవాళ్ళు, ఇల్లు కట్టిన వాళ్ళు, గోల్డ్ బాగా వెనకేసిన వాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కాదు గొప్పవాళ్ళు. ఎవరు గొప్పవాళ్ళు అంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాకుండా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అని ఫీల్ అయ్యాను ఒకనొక టైంలో. ఎందుకంటే హాస్పిటల్ సిచ్యుయేషన్స్, అరుపులు, కేకలు, మన కోసం ఇంటిళ్ళు పాది పడిగాపులు కాయడం, ఆ వేదన, హాస్పిటల్ సిచ్యుయేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి ప్రియులారా. కాబట్టి చిన్న ఇబ్బందిని కూడా అశ్రద్ధ చేయకూడదని నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. బహుశా ఏం కాదులే అని అనుకుని ఉండొచ్చు ఆ తల్లి, కానీ బిడ్డ మరణించాడు. బిడ్డ మరణించిన తర్వాత ఆ తల్లి యొక్క బిహేవియర్ గమనించాలి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఏంటి ఆ బిహేవియర్? 9th పాయింట్ అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబ్బరం కలిగి వ్యవహరిస్తుంది ఆమె. కొంతమంది ఉంటారు టెన్షన్ పార్టీస్, టెన్షన్గా ఉంటారనమాట. చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎంత టెన్షన్ అంటే ఫస్ట్ జరిగిన ప్రమాదం పక్కన పెడితే వీళ్ళు టెన్షన్ పడటం వల్ల ఎక్కువ ప్రమాదం జరిగిద్ది అనమాట. అలా ఉంటారు. వాళ్ళు టెన్షన్ పడతారు, ఎదుటి వాళ్ళని ఎక్కువ టెన్షన్ పెట్టేస్తారు. టెన్షన్ పడటం వల్ల ఏమీ రాదండి, అసలు ఐడియా కూడా రాదు. చెప్పాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కూడా ఐడియా రాదు. ఆలోచన చేయాలి. జస్ట్ ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. ఫస్ట్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని వాట్ ఈజ్ నెక్స్ట్, వాట్ కెన్ వై డూ నెక్స్ట్ అని చెప్పి మెల్లగా నిదానంగా ఆలోచన చేస్తే దేవుడు మార్గం ఓపెన్ చేస్తాడు. కానీ టెన్షన్ పడటం వల్ల ఏముండదు. ఏం చూడండి ఎంత చక్కగా బిహేవ్ చేస్తుందో. బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోతే ఒక పనివాడిని గాడిదనిచ్చి నా దగ్గరికి పంపమని తన హస్బెండ్ని అడుగుతుంది. హస్బెండ్కి సమాచారం పంపి అడుగుతుంది. హస్బెండ్ అంటున్నాడు వాళ్ళ ఆయన, ఇవాళ అమావాస్య కాదే, ఒకవేళ ఈమెకు ఒక అలవాటు ఉందేమో, కొన్ని దినాలు మనం అనుకుంటాం కదా, ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటాం కదా, పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దాం అని అనుకుంటారు కొందరు.
ఈరోజు ఫలానా దినం కదా, మనం వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దాం, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఫస్ట్ మండే వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దాం. అలా కొంతమంది కొన్ని అనుకుంటూ ఉంటారు. బహుశా ఈమెకు అలవాటు ఉందేమో విశ్రాంతి దినాన వెళ్ళడం, అమావాస్య రోజు కర్మెలులో ఉన్నటువంటి దైవజనుడిని కలిసి రావడం, అలాంటి అలవాటు బహుశా ఈమెకి ఉండి ఉండొచ్చు. ఈ పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి. నేను నా పాయింట్స్లో ఇది యాడ్ చేయలేదు, కానీ వీలున్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా తను ఒక డిసిప్లిన్తో ఒక ఫలానా రోజు నేను వెళ్ళి దైవజనుని కలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతుంది. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారైనా దైవజనుని, తన కుటుంబాన్ని, తనున్నటువంటి ప్లేస్ని విజిట్ చేసి రావడం ఎంతైనా మంచిది ప్రియులారా, ఎంతైనా ఆశీర్వాదకరం. ఆయన అంటున్నాడు, విశ్రాంతి దినము కాదే, నువ్వు రెగ్యులర్గా విశ్రాంతి దినం వెళ్తావు కదా, ఈరోజు విశ్రాంతి దినం కాదు, అమావాస్య కూడా కాదు, మరెందుకు అతని దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నావు అని అంటున్నాడు. మన బిడ్డ చనిపోయాడయ్యా అని చెప్పట్లేదు ఈవిడ. ఏమంటుంది, నేను వెళ్ళుట పోవుట మంచిది, నేను వెళ్ళొస్తే మంచిది అని చెప్తుంది, కానీ జరిగిన విషయం చెప్పట్లేదు. ఆ ప్లేస్లో మనముంటే ప్రియులరా, మనముంటే ఫస్ట్ బోరుని విలపించి, ఇలా జరిగింది, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేసేయి, వాళ్ళు ఇంకెక్కడున్నా బైక్ మీదో కారులోనో ఏవో వేటినో గుద్దేసుకుంటూ టెన్షన్ పడిపోతూ వాళ్ళు రావడం, మనం కంగారు పడతాం, ఎదుటి వాళ్ళని కంగారు పెడతాం. క్లిష్ట పరిస్థితిలో చాలా నిబ్బరము కలిగి వ్యవహరిస్తున్నటువంటి స్త్రీ. దేవుడు చెప్పాడు ఒక మాట, బహుశా ఆ మాట ఈమెకు కూడా అవగాహన ఉండి ఉండొచ్చు. దేనిని గూర్చి చింతపడకుడి, ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. ఎందుకంటే మన తల వెంట్రుకలో ప్రతిదీ లెక్కింపబడి ఉంది. మనం ఆలోచించడం, చింతించడం, బాధపడటం, టెన్షన్ పడటం, భయపడటం, వీటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారా, దుష్ప్రయోజనాలు ఉంటాయి. లాసే ఉంటుంది, కానీ ఎలాంటి ప్రాఫిట్ ఉండదు అలా తీవ్రమైన ఆలోచనల వల్ల. ఈ రోజుల్లో ఎక్కువ ఇబ్బందులు, బీపీ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల. చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూసుకొని చాలా ఎక్కువగా భయపడటం వల్ల. ప్రాబ్లం చిన్నదే, కానీ ఎక్కువగా తీసుకొని దాన్ని ఎక్కువ భయము, ఆందోళన, స్ట్రెస్, అమ్మో ఏమవుతుందో, అమ్మో అనుకోవడం వల్ల ఎక్కువ శాతం బీపీ వస్తుంది. ఉన్నదాన్ని ఎక్కువగా భయపడటం వల్ల బీపీ వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఒక 10 years వర్క్ చేస్తుందేమో. ఒక మిక్సీ ఉంది, 4-5 years వర్క్ చేస్తుందేమో. మంచి బ్రాండ్ అయితే ఒక 7-8 సంవత్సరాలు వర్క్ చేస్తాము. తర్వాత ఏదో ఒక రిపేర్ వస్తుంది. మనం కూడా అంతే. వాడబడుతూ ఉన్నప్పుడు ఒక వస్తువు ఎలాగైతే కొన్ని పార్ట్స్ పాడైపోతాయో, మనలో కూడా అంతే. మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎల్లకాలం ఒకే విధంగా ఉండం కదా. బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆర్గాన్స్ దెబ్బతింటాయి, బ్లడ్లో చేంజెస్ వస్తాయి, బోన్స్లో వీక్ అయిపోతూ ఉంటాం, కాల్షియం తగ్గిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద దీర్ఘకాలిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. వాక్యం కాకుండా ఇది ఒక మెడికల్ క్లాస్ లాగా వెళ్ళిపోతుంది, ఎందుకో తెలియకుండానే. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా, దేవుడు చెప్పిన మాట, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, దేని గురించి చింతపడకండి, మీ చింత యావత్తు నా మీదేంటి, నాకు వదిలేసేయండి అంటున్నాడు దేవుడు. చింతించకే మనసా, నీకై చింతించువాడు ఒకడున్నాడు అని ఒక కవి రాశారు. నిజంగా మన కొరకు చింతించే దేవుడు ఉన్నప్పుడు చింతపడకూడదు. కానీ ఈమె ఇక్కడ చింత ఏంటి, అరిచి కేకలు పెట్టి గగ్గోలు పెట్టాల్సినటువంటి భయంకరమైన పరిస్థితి ఆమె జీవితంలో ఎదురైంది. ఒక తల్లికి తన బిడ్డ, అందులోనూ లేక పుట్టినటువంటి బిడ్డ, ఏకైక బిడ్డ మరణించాడు అని తెలియడం కంటే దుర్వార్త ఏముంటుందండి? అంతకంటే బాధాకరమైన సంఘటన ఏముంటుంది? ఎవరైనా మరణించినప్పుడు ఒకవేళ చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే మిగిలిన వాళ్ళందరికీ చెప్పిన తర్వాత చివరిగా చెప్తారు తల్లికి. భార్యకైనా ముందు చెప్తారేమో, కానీ తల్లికి మాత్రం చివరిగా చెప్తారు. ఎందుకో తెలుసా? తల్లి గుండె పగిలిపోతుంది, గుండె గువేలమంటుంది, ఆ గుండె నలిగిపోతుంది. ఫస్ట్ తండ్రి వచ్చి తండ్రి కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి తల్లి అనేటువంటి వ్యక్తిని ప్రిపేర్ చేస్తారు బిడ్డలకి ఏమన్నా అయినప్పుడు. మనం కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళమే, బాధపడద్దు.
నీకు ఒక వార్త చెప్తాను, నెమ్మదిగా విను అని వాళ్ళని ప్రిపేర్ చేసి మెల్లగా ఆ వార్త చెప్తారు. అందరికీ తెలిసిన తర్వాత చివరిగా తెలుసు. కానీ ఇక్కడ ఈమె పరిస్థితి ఏంటో తెలుసా? ముందే తనకి తెలిసింది. మాట్లాడండి, ఈమె పరిస్థితి ఏంటి? ముందే తనకు తెలిసింది మరణ వార్త కదండి. తన బిడ్డ మరణం అనేది ముందుగా చూస్తుంది. ఎంత వేదన ఉంటుంది తల్లికి, ఎంతో వేదన. అయినా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దూరంలో ఉన్న తన భర్తకు ఇమీడియట్గా చెప్పట్లేదు ఆమె. చెప్పకుండా చాలా తెలివిగా నెనరు కలిగినటువంటి స్త్రీగా ఈమె మనకి ఇక్కడ కనబడుతుంది. 9వ పాయింట్ ఇది, క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరము కలిగి వ్యవహరిస్తుంది. 9వ పాయింట్, వెళ్ళి ఆయనకి చెప్తుంది తన భర్తతో, నేను పోవుట మంచిదని చెప్పి ఇంకా చూద్దాం ఆమె చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం ఎలా బిహేవ్ చేస్తుందో, మనకి ఎలా ప్రవర్తిస్తుందో మనకు కనబడుతుంది. 24 వచనం, గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నెమ్మళముగా తోలవద్దనను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మెలు పర్వతమందున ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండే ఆమెను చూచి, ఇదిగో ఆ శూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇక్కడ గమనిస్తే 26 వరకు చదివాం ప్రియులారా. ఆమె దైవజనుడి దగ్గరికి వస్తుంది. దైవజనుడు చూశాడు ముందుగానే, ఫలానా శూనేమీరాలు వస్తుంది, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎలా ఉన్నారు వాళ్ళు కనుక్కో అని చెప్పి ముందుగా పనివాడిని ఎదురు పంపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. చాలామంది దైవజనుల్ని నేను గమనిస్తుంటాను, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక పేరు ప్రఖ్యాతి సమాజంలో ఒక లెవెల్, లేకపోతే ఎక్కువ ప్రార్థన అవకాశాలు దొరుకుతున్నాయి, ఎక్కువ మీటింగ్స్లో వాడబడుతున్నారు, ఎక్కువ ఫేమస్ అయిపోతున్నారు, అనేక చోట్ల దేవుడు వాడుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని వెయిట్ చేయించి కలవకుండానే తిప్పి పంపించేస్తారు. ఒక దైవజనుడిని నేను ఎరుగుదును. ఆ దైవజనుడు చాలా పల్లెటూరు నుండి, మేము చిన్నపిల్లలప్పుడు క్లాత్తో, థిక్గా ఉండేటువంటి క్లాత్తో కుట్టినటువంటి బ్యాగ్, ఆ బ్యాగ్లో బైబిల్, పాటల పుస్తకం పెట్టుకొని దేవుని యొక్క స్వార్థ సేవ నిమిత్తము ఒక్కొక్కసారి కాలినడకన, ఒక్కొక్కసారి సైకిల్ వేసుకొని స్వార్థ సేవ చేస్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత దేవుని కృపను బట్టి ఆర్థికంగా ఆయన బాగా స్థిరపడ్డాడు. 3 స్టేర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టుకోగలిగాడు. కట్టుకున్న తర్వాత ఒకానొక సమయంలో ఆ దైవజన్ని చూడడానికి ఒక పేద కుటుంబం వెళ్ళింది. ప్రార్థన చేయించుకొని వద్దాం, దైవజన్ని పలకరించని కొన్ని అరటిపళ్ళు, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు చాలా బిజీగా ఉన్నాడు, ఈరోజు కలవడం కుదరదు అని దైవజనుడి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి 3rd స్టేర్లో ఉండి బాల్కనీలో కింద వెయిట్ చేస్తూ, సెక్యూరిటీ గార్డ్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి ఆ పేద కుటుంబంతో చెప్పి తిప్పి పంపించారు. కరెక్టేనంటారా? ఇది చెయ్యొచ్చాలా? చేయకూడదు. తను కూడా అది స్థితిలో వచ్చాడు. చేయకూడదు. ఇక్కడ ఈ దైవజనుడు ఎలా ఉన్నాడో చూడండి. ఆమె రాగానే ఆమె దగ్గరకు వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా పనివాడిని ఎదురు పంపిస్తున్నాడు, ఎలా ఉన్నారో కనుక్కోండి అని. ఒకళ్ళు మనల్ని కలవడానికి వస్తుంటే మన రిసెప్షన్ ఎలా ఉండాలంటే, వాళ్ళకంటే ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనల్ని పలకరించే స్థితిగతులు మనం కలిగి ఉండాలి. తగ్గింపు అంటాం దాన్ని. నమ్రత, మాన్యత, సాత్వికం, ఇలాంటి పదాలు వీటికి ఉపయోగపడతాయి ప్రియులారా. ఇవన్నీ కూడా ఎలీషా గారిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప ప్రవక్త, మనందరికీ మాదిరికరమైన అనేక మంది, ఈనాటి దైవజనులకు అనేక మందికి ఎంతో మాదిరికరమైనటువంటి వాడు ఎలీషా. గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఈయనే వెళ్ళి పలకరించడం, ఈయనే పంపించి పలకరించడం అనేది ఎంత గొప్ప మనసును చాటుతుందో చూడండి ప్రియులారా. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని కృపను బట్టి మంచి స్థితిలో ఉంటే, ఎవరైనా మనల్ని కలవడానికి వచ్చినప్పుడు మనమే ముందుగా వెళ్ళి రిసీవ్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళు చాలా సంతోషిస్తారు,
చాలా సంతోషిస్తారు. ఎలాంటి నిర్లక్ష్య ధోరణి మనలో ఉండకూడదని వాక్యం ద్వారా మనము నేర్చుకోవాలి ప్రియులారా, నేర్చుకోవాలి. వాళ్ళతో కూడా ఏం చెప్తుంది, ఎలా ఉన్నారు, బాబు బాగున్నాడా, మీ వారు బాగున్నారా, మీరు బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు గెహజీ ఆమె అందరం బాగున్నామని చెప్తుంది. బిడ్డ చనిపోయాడని వెంటనే కూడా రిలీజ్ చేయట్లేదు. ఆ న్యూస్ ఎలా ఉంటుందో, ఎలా ఎఫెక్ట్ ఎలా అవుతుందో కూడా ఆలోచన చేస్తుంది. మేము అందరం బాగానే ఉన్నాం. ఎంత నమ్రత కదా, ఎంత నిదానము, ఎంత ఆలోచన కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతుందో చూడండి ప్రియులరా. ఎంత ఆలోచన కలిగినటువంటి స్త్రీ, ఎంత క్లవర్గా బ్రిలియంట్గా ఆమె వ్యవహరిస్తుందో చూడండి. అందరము సుఖముగా ఉన్నామని చెప్పాను. 27వ వచనం పిమ్మట మరొక మాట చెప్పాలి. చనిపోయాడు అని తెలియగానే వెంటనే చూడయ్యా, నువ్వు లేక మాకు బిడ్డ పుట్టాలని ప్రార్థన చేస్తే పుట్టిన బిడ్డ ఇప్పుడు చనిపోయాడు, ఏంటి ఇలా జరిగింది, నువ్వు ప్రార్థన చేస్తే పుట్టినోడే కదా, ఏంటి ఇలా జరిగిందని దైవజనుడి మీద నొచ్చుకునే మాటలు మాట్లాడలేదు. అంత మాత్రమే కాదు, దేవుని కూడా ఈమె దూషించలేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది ప్రియులారా. మిగిలిన విషయాలు కూడా చదువుదాం. 27వ వచనం పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దు అని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నీ దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవడైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవడైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రత్యుత్తరము మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీ ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను, గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలుకొనలేదని చెప్పిన. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఇక్కడ గమనిస్తే ఈ చదివినటువంటి అన్ని వచనాల్లో కూడా ఆమె అందరం బాగానే ఉన్నామని చెప్పి కొండ దగ్గర ఉన్నటువంటి గెహజీ దగ్గరకు వచ్చి గెహజీ పాదాలు పట్టుకొని అప్పుడు తన దుఃఖాన్ని, అప్పుడు తన వేదనని వ్యక్తం చేస్తుంది. అయ్యా, నాతో అబద్ధం ఆడొద్దు, నాకు బిడ్డలు పుడతారని చెప్పొద్దు, నన్ను భ్రమ పెట్టవద్దు, ఇందాకే నేను ఈ మాట చెప్పాను కదా, నన్ను భ్రమ పెట్టవద్దు అని నేను చెప్పాను కదా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, నా బిడ్డ చనిపోయాడు అని ఆమె వేదన అప్పుడు వెళ్ళగక్కుతుంది. దైవజనుని పాదములు పట్టుకుంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈమె దైవజనుని ఆశ్రయిస్తుంది. ఇంతకీ ఎందుకు ఆమె చనిపోయిన తన బిడ్డని దైవజనుని మంచం మీద పడుకోబెట్టి ఎందుకు ఆశ్రయిస్తుంది ఎలీషాని అని గనక ఆలోచన చేస్తే, ఎలీషా ప్రార్థించగా జన్మించినటువంటి వాడు, ఎలీషా ప్రార్థించగా మరి తిరిగి జన్మించడా? ఎలీషా ప్రార్థిస్తే చనిపోయిన నా బిడ్డ బ్రతుకుతాడు కదా, నా బిడ్డ బ్రతుకుతాడు కదా ఎలీషాను ఆశ్రయిస్తే అనేటువంటి ఆలోచన ఈమె కలిగి ఉంది ప్రియులరా. ఆమె పర్టికులర్గా ఎలీషా మంచం మీద పడుకోబెట్టి రావడానికి కూడా కలిగినటువంటి కారణము దైవజనుని యొక్క స్పర్శలో కూడా ఎంతో కొంత స్వస్థత ఉంటుంది అని నమ్ముతున్నట్లుగా మనకు అనిపించట్లేదు. ఎంతో కొంత దైవజన్య మీద మంచం మీద పెడితే ఏమన్నా బాగుపడతాడేమో, ఏమైనా అతనిలో స్పృహ వస్తుందేమో, ఏమైనా ప్రాణం తిరిగి వస్తుందేమో అన్నటువంటి ఆలోచనతో ఆ మంచం మీద పడుకొని పెట్టి ఆ యొక్క దైవజన్ని ఆశ్రయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలీషా దేవునికి సాదృశ్య రూపకంగా ఉన్నాడు.
ఎలీషాని ఆశ్రయిస్తే శూనేమీయురాలైన స్త్రీ యొక్క బిడ్డ బ్రతుకుతాడు అని శూనేమీయురాల ఆలోచన చేస్తుంది, ఆశ్రయిస్తుంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నమాట, దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు. ఎలీషాను ఆశ్రయిస్తే శూనేమీయురాలి బిడ్డ బ్రతుకుతాడు, కానీ మనము మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం. బిడ్డ బ్రతకాలని కోరుకుంటుంది. అంతేకాదు ఈమె దైవజనుణ్ణి ఆశ్రయిస్తుంది. సాదృశ్య రూపకంగా దేవుణ్ణి, దైవజనులో ఉన్నటువంటి దేవుణ్ణి ఈమె ఆశ్రయిస్తుంది. ఇది 10వ పాయింట్ ప్రియులరా. మనం ఎంతమందిని ఆశ్రయిస్తాం? నరులను ఆశ్రయిస్తాం, రాజుల్ని నమ్ముకుంటాం, పెద్దవాళ్ళని నమ్ముకుంటాం, పొలిటీషియన్స్ నమ్ముకుంటాం, గొప్ప గొప్ప పదవిలో ఉన్న వాళ్ళని నమ్ముకుంటాం, గొప్ప పేరు ఉన్న వాళ్ళని, ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళని మనం నమ్ముకుంటాం. కానీ ఈమె దైవజనుణ్ణి, దైవజనులో ఉన్నటువంటి దేవుని శక్తిని నమ్ముతుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, దైవజనుణ్ణి ఆశ్రయిస్తున్న స్త్రీ. అంతేకాదు ఆమె అంటుంది, ఆమెతో ఏం చెప్తున్నాడు? దండం తీసుకెళ్ళి, నా దండం తీసుకెళ్ళి పిల్లోడు ముఖం మీద పెట్టు, అతను బ్రతుకుతాడు. నువ్వెక్కడ టైం వేస్ట్ చేయొద్దు, నువ్వెవరిని పలకరించొద్దు, ఎవరికి నమస్కారం చెప్పొద్దు. ఎవరైనా నీకు నమస్కారం చెప్పినప్పుడు తిరిగి ప్రతి నమస్కారం, మర్యాదలు ఇవన్నీ కాదు. నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి దండము నువ్వు ముఖం మీద పెట్టినప్పుడు పిల్లోడు బ్రతుకుతాడు అని చెప్తే, నేను తీసుకెళ్ళి పెట్టడం కాదయ్యా, నువ్వే రావాలి. నువ్వు వచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టనంటుంది. నువ్వు నాతో వస్తే కానీ నేను ఎక్కడి నుండి వెళ్ళనంటుంది. ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారు ఈ మాట అంటుంటే? శూనేమీయురాలు పలుకుతున్నటువంటి ఈ మాట ఏ మాట అది? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు ఆమెతో కూడా పోయాడు. రూతు. వెరీ గుడ్. ఇంకెవరైనా గుర్తొస్తున్నారా రూతు గారి కంటే ముందు? మోషే గారు కూడా లేదు. మోషే గారు నీ సన్నిధి నాతో రావాలి. ఓకే, మోషే గారి కంటే ముందు యాకోబు గారు అనలేదా? దేవునితో యాకోబు గారు అనలేదా? ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనంలో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడువను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అంటాడు దేవునితో. ఎంత గొప్ప మాట. మోషే గారు అంటారు, రూతు గారు అన్నారు, ఎంత గొప్ప మాట. అది జరిగితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత పట్టుదల. ఆమెలో ఎలాంటి పట్టుదల అంటే, ఎదుటి వారిని స్పందింపచేసే పట్టుదల కలిగినటువంటి స్త్రీ ఈమె. ఇది 11వ పాయింట్. ఎదుటి వారిని అనగా ఇక్కడ దైవజనుణ్ణి స్పందింపచేసే పట్టుదల. మనకుందా ఆ పట్టుదల? మనం స్పందింప చేయాల్సింది దేవుణ్ణి. ఒక్కొక్కసారి కొందరు ప్రార్థన చేస్తుంటారు, ఒక్కొక్కసారి మన విశ్వాస పరిణితి అంతగా లేనప్పుడు, విశ్వాసంలో మనం అంతగా నిలదొక్కున్నటువంటి స్థితిగతులు లేనప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామో మనకి తెలియదు. కొన్నిసార్లు మన ప్రార్థన మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో పదాలు వాడుతుంటారు చాలామంది ప్రార్థన గమనిస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి ఎవరన్నా చేసిన ప్రార్థన 2 times 3 times మరలా ఆలకిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే, అయ్యా తండ్రి, నీవు నా కోసం బలైనందుకు నీకు స్తోత్రాలు అంటారు. తండ్రి బలి అయ్యాడా? నీవు నా కోసం కార్చిన రక్తంలో నన్ను కడుగు అంటారు. తండ్రి, మనం ప్రార్థన చేస్తుంది తండ్రికి. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుణ్ణి నా కోసం బలిచ్చావు అనాలి మనం. నీ కుమారుని రక్తముతో నన్ను కడుగు అనాలి మనం. కానీ నీ రక్తం అంటుంటాం, తండ్రి అంటాం. మనం ప్రార్థన చేస్తుంది తండ్రి నామమును, తండ్రి నామానికి, తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. కుమారుని నామములో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా అంటారు. పరిశుద్ధాత్మునికి మనం ప్రార్థన చేస్తున్నామా?
మన చేత ప్రార్థన చేయించేవాడు. వచింప శక్యము కాని మూలుగులు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తే మనం ప్రార్థన చేస్తాం. ఆయన ప్రేరేపిస్తే మనం పాట పాడతాం. ఆయన ప్రేరేపిస్తే మనం ఏదైనా మంచి పని చేస్తాం. మనలో ప్రేరేపణ కలుగు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. మనం ప్రార్థన చేస్తుంది తండ్రి అయిన దేవునికి, తండ్రికి అల్టిమేట్, కుమారుని నామంలో. మీరు అనొచ్చు ముగ్గురు ఒకటే కదా అని. ఎస్, ఒకటే. కానీ దేవుడు చెప్పినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారమే వెళ్ళాలి. అడ్రస్ చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు నామం పేరట, యేసు నామం ఉండాలి. చాలామంది యేసుక్రీస్తు నామం పేరట అనకుండానే ఆమెను చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన పలుకులు ఏమాత్రము తేడా లేనివిగా ఉండాలి ప్రియులరా. ఏమంటుంది? నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నువ్వు వస్తేనే నాతో కూడా నేను వెళ్తాను, కానీ లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. పట్టుదలతో స్పందింపచేసే విధమైనటువంటి ఈమె రిక్వెస్ట్, ఈమె యొక్క బిహేవియర్ ఎదుటి వాళ్ళను స్పందింపచేసే ఒక పట్టుదల కలిగినటువంటి స్త్రీగా ఈమె మనకి కనబడుతుంది. ఇది 11వ పాయింట్. అంతేకాదు, మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ షూనేమీరాలులో ఒక దావీదు మనకు కనబడ్డాడు. ఈ షూనేమీరాల్లో ఒక ఎవరు కనపడ్డారు? అంత బాధ వేదన కలిగినా కూడా, నేను ఇంకొక మాట చెప్పడం మరిచాను, అంత వేదన కలిగినా కూడా ఎక్కడ ఈమె దేవుణ్ణి నిందించినట్లుగా మనకు కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ దైవజనులను కూడా ఈమె నిందించలేదు. అయ్యా, నేను అప్పుడే చెప్పాను కదా, నన్ను మభ్యపెట్టొద్దు, నాకు వద్దులే కుమారుడు అన్నట్లుగా నేను చెప్పాను కదా, కానీ కుమారుడు పుట్టాడు, ఇప్పుడు ఇలా జరిగింది అని మనవి చేసింది ఆమె. అంతేకాని ఆమె తిరస్కరించినట్టుగా కానీ, లేక కోపపడ్డట్లుగా కానీ, నొచ్చుకున్నట్లుగా కానీ లేదు. ఆమె బాధను వెళ్ళగక్కింది, మనవి చేసిందనే మాట మాత్రమే ఇక్కడ వ్రాయబడి ఉంది ప్రియులారా. మనవి చేసింది. అలా దేవుణ్ణి ఏమాత్రము నిందించకుండా ఉన్నప్పుడు మనకి ఇంకొక వ్యక్తి గుర్తు రావాలి. ఈమె యొక్క జీవిత విధానంలో ఎవరైనా ఎంత వేదన కలిగిన దేవునిని నిందించని వాడు ఎవరు? యోబు. వెరీ గుడ్ అమ్మ, యోబు గారు. ఒకసారి చదువుదామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను చదువుతున్నాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. వాట్ ఎ గ్రేట్ వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. వేదన కలిగినప్పుడు, బిడ్డలు మరణించినప్పుడు, సమస్తం కోల్పోయినప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం అనగలిగినంత భక్తి మనకుందా? స్తుతి చెప్పే అంత భక్తి, దేవుణ్ణి నిందించకపోగా ఆయనకి స్తోత్రం చెల్లించే అంత పరిణితి కలిగినటువంటి భక్తి ఎప్పుడు వస్తుంది ప్రియులారా? మనకి ఎంతో భక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఏంటి సౌండ్? క్షమించండి. ఎంతో భక్తి కలిగిన వాడుగా యోబు గారు కనబడుతున్నారు. పరిణితి చెందిన భక్తి. మన జీవితంలో కూడా కొన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు దేవా ఎందుకు ఇలా చేసావు, దేవా దీన్ని తీసేసే, దేవా దీన్ని తొలగించు అని మనం ప్రార్థన చేస్తామే. కానీ దేవా ఈ పరిస్థితి నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ పరిస్థితి ద్వారా నువ్వు నాకేమి నేర్పించాలనుకుంటున్నావో అది నాకు నేర్పించు. ఈ పరిస్థితిని నిలదొక్కుని నేను నిలబడుతున్నట్లు నాకు శక్తిని దయచేయి అని ప్రార్థించే వారిగా ఉండాలి. భక్తులు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళైతే
తక్కువ భక్తి, తక్కువ శాతం భక్తి ఉన్న వాళ్ళైతే అయ్యా ఇమ్మీడియట్గా ఈ ఇబ్బంది తొలగించు అని ప్రార్థన చేస్తారు. పరిణితి చెందిన భక్తి ఉన్న వాళ్ళైతే అయ్యా నువ్వేమి నేర్పించాలనుకుంటున్నావో నాకు నేర్పించు అయ్యా, ఎందుకు ఈ శ్రమ వచ్చిందో, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చిందో నేనైతే ఎరుగును, కానీ నీ చిత్తమైతే తీసి ఆయనను నీ చిత్తమే జరిగించు నా పట్ల అని చెప్పి ప్రార్థన చేస్తారు. ప్రియులారా, యోబు ఎంత గొప్పవాడో ఈ విషయంలో మనం ఆలోచించేయాలి. ఈమె కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి ఇక్కడ నిందించిన స్త్రీగా మనకి కనబడట్లేదు. ఈమెను చూస్తే ఒక దావీదు గుర్తొస్తున్నాడు, ఈమెను చూస్తే ఒక రూతుము గుర్తొస్తుంది, ఈమెను చూస్తే ఒక మోషే గారు గుర్తొస్తున్నారు, ఒక యోబు గారు జ్ఞాపకం వస్తున్నారు. ఎంత మంచి మంచి గుణాలు కలిగినటువంటి స్త్రీ ఈ ముందో చూడండి. పట్టుదల కలిగినటువంటి స్త్రీ, స్పందింపచేసే పట్టుదల కలిగినటువంటి స్త్రీ. చివరి పాయింట్కి వెళ్ళే ముందు కొన్ని వచనాలు మనం చదువుదాం. ఏ వచనం వరకు మనం చదివామండి? 35వ వచనం వరకు చదువుకున్నాం అనుకుంటా. 34 వరకు చదివాము. 35వ వచనం చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడువుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచెను. అప్పుడు అతడు గెహజీని పిలిచి షూనేమీరాలు పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. తర్వాత ఈయన తనను చాచుకొని ఆ కుమారుని మీద పడుకొని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుమారునికి తిరిగి జీవాన్ని ఇస్తాడు. తర్వాత గెహజీకి చెప్పి తన కుమారుని తీసుకొనమని ఆమెతో చెప్పు అని చెప్పి ఆమెను పిలవమన్నప్పుడు వస్తుంది ఆ స్త్రీకి తన కుమారుని అప్పగిస్తాడు. ప్రియులారా, అలా ఆ మరణించిన బిడ్డ తిరిగి లేస్తాడు. ఇది ఒక గొప్ప అద్భుత కార్యం. పాత నిబంధనలో జరిగిన అనేకమైన అద్భుతాలలో ఇది చాలా 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 ప్రప్రథమమైన గొప్ప అద్భుత కార్యం. ఎలీషా మరణించినటువంటి బిడ్డను తిరిగి ప్రార్థించడం ద్వారా దేవుడు జీవింపచేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రాజు ఉంటాడు. ఈ దేశానికి, ఇజ్రాయేలు దేశానికి కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు కొంతకాలము ఒక 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ 7 సంవత్సరాలు మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని అన్నప్పుడు ఈమె తన యొక్క స్వప్రాంతం లేకపోతే తన ప్రాంతాన్ని విడిచి ఫిలిస్తీ దేశానికి వెళ్తుంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికి, జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్, తిరిగి వచ్చేటప్పటికి ప్రభుత్వం ఈమెకున్నటువంటి ఆస్తిపాస్తులు, స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె అక్కడ లేదు, ఎవరు నివసించట్లేదు, ఇది ఖాళీగా ఇలా ఉంది కాబట్టి ప్రభుత్వం తీసేసుకుంటుంది అన్నట్లుగా ప్రభుత్వం ఆ యొక్క స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు ఆమె రాజును కలిసి నా స్థలం, నాకున్నటువంటి ఇల్లు, నాకున్నటువంటి ఆస్తి తిరిగి నాకు ఇప్పించండి అని అడగడానికి రాజు దగ్గరకు వెళ్తుంది. ప్రియులారా, మీరు తర్వాత చదవండి, రెఫరెన్స్ నేను చెప్తాను. వెళ్ళినప్పుడు ఆ టైంకి రాజు దగ్గర గెహజీ ఉంటాడు. ఆ రాజు ఇతన్ని అడుగుతుంటాడు అనమాట, ఇక్కడ ఎలీషా గారు చేసిన గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయా, నువ్వేమైనా చూసావా, ఏమైనా చెప్పు అని అంటే అప్పుడు చెప్తుంటాడు, అయ్యో చాలా చేశాడండి ఆయన, రీసెంట్గానే ఈ మధ్య కాలంలోనే పలాని షూనేమీరాలు అనేటువంటి స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే తిరిగి బ్రతికించాడు మా గురువు గారు అని చెప్పి ఆయన చెప్తూ ఉండగానే పోగొట్టుకున్న తన ఆస్తిని తిరిగి ఇప్పించమని అడగడానికి అప్పుడే వస్తూ ఉంటుంది ఆ స్త్రీ. ఆయన అప్పుడే చెప్తుంటాడు, టైమింగ్ మీరు అర్థం చేసుకోండి. అప్పుడే అదే స్త్రీ గురించి ఈయన చెప్తూ ఉంటాడు రాజు దగ్గర, అప్పుడే వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఈయన అంటాడు, అయ్యా రాజుగారు, ఫలానా స్త్రీ ఈమె గురించే నేను మాట్లాడుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే అవునా, ఇది నిజమా, ఇలా జరిగిందా అని ఆయన ఆశ్చర్యచకితుడై ఇమ్మీడియట్గా ఆ స్త్రీకి రావాల్సినటువంటి ఆ ఆస్తి ఏదైతే ఉందో, తను ఏదైతే కోల్పోయిందో
దాన్నంతటిని కూడా అతనికి అప్పగింప చేస్తాడు. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మొదటి నుండి చదివితే ఈ విషయం అంతా మీకు కనబడుతుంది ప్రియులారా. ఏదైతే ఆమె పోగొట్టుకుందో దాన్నంతటిని కూడా తిరిగి ఇప్పించినట్లుగా మనకి 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో సమస్తం కూడా మనకి వ్రాయబడి ఉంటుంది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే సమస్తము ఏదైతే ఆమె పోగొట్టుకుందో అదంతా కూడా తిరిగి పొందుకుంటుంది. సమయం అయిపోయింది కాబట్టి చదివించట్లేదు. మీరు తప్పకుండా చదవండి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుండి. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందిందంటే ఇంకా ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు ఈమె జీవితంలో? పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇంకా ఎవరైనా గుర్తొస్తున్నారా? యోబు గారు 2 అంతలు. వెరీ గుడ్. యోబు గారు అయితే డబుల్. యోబు గారు గుర్తొస్తున్నారు. నయోమి గారు గుర్తొస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు గుర్తు రావట్లేదా? తప్పిపోయిన కుమారుడు ఏదైతే మిస్ అయ్యాడో తండ్రి దగ్గర మళ్ళీ సమస్తాన్ని పొందుకున్నాడు. ఆయన రూట్ వేరే అనుకోండి, ఆయనతో పోల్చడం సమంజసం కాదు. కానీ యోబు గారు యథార్థంగా బ్రతికి తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నారు ప్రియులరా. అదేవిధంగా ఈమె జీవితంలో ఉన్న ఈ మంచి లక్షణాలన్నిటిని బట్టి పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందింది. బిడ్డను పొందుకుంది, తన ఆస్తిని కూడా పొందుకుంది. కారణాలు ఇవన్నీ కారణాలే. ఎన్ని అద్భుతమైన లక్షణాలు ఈమెలో ఉన్నాయో ఆశ్చర్యంగా ఉంటుంది. మనలో ఉన్నాయా ఇవన్నీ? సత్యమును ఎరుగుతున్నామా? నిజమైన సేవకును గుర్తిస్తున్నామా? ఆతిథ్యం ఇస్తున్నామా? కంటిన్యూస్గా సేవకుని గురించి సాక్ష్యం చెప్తున్నామా? సేవకుని సేవ గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఆలోచించిన దాన్ని మనం అమలు చేస్తున్నామా? మన స్తోమత, మన మేరకు మనం ఏం చేయగలమో దాన్ని మనం చేస్తున్నామా? మన కాంట్రిబ్యూషన్ మనము దేవుని పట్ల జరిగిస్తున్నామా? మన రెస్పాన్సిబిలిటీని ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మనం చేస్తున్నామా? ఫ్రీగా. పౌలు గారు అంటారు, నేను జీతం తీసుకోకుండా వాక్యం చెప్తున్నాను, నాకే జీతం అక్కర్లేదు, ఉచితంగా ప్రకటించడమే నాకు ఓ పెద్ద జీతం, దేవుడే ఇస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు అన్నట్లుగా ఫ్రీగా తన కాంట్రిబ్యూషన్ తను చేశాడు పౌలు గారు. అనేక చోట్ల ఆయన సేవ చేశాడు ప్రియులారా. ఎంతోమంది దైవజనులకి గొప్ప మాదిరి ఆయన. మరి ఫ్రీగా మన కాంట్రిబ్యూషన్ మనం చేసే వాళ్ళంగా ఉన్నామా? మన రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించే వారిగా ఉన్నామా? మరి ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరము కలిగి ఉన్నామా? క్లిష్ట పరిస్థితులు, కష్టమైన స్థితిగతులు ఎదురైనప్పుడు నిబ్బరము కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించి దేవునికి అప్పగించి ఆ సమయానుకూలంగా వ్యవహరించేటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆశా నిగ్రహం, ఆత్మఫలాల్లో అదొకటి. సెల్ఫ్ కంట్రోల్ మనకుందా? ప్రతి చిన్నదానికి మనము చీమ టపాకాయలాగా ప్రవర్తిస్తూ ఉంటామా? ఈ స్త్రీ చూడండి, నిజంగా చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. 9వ పాయింట్ అది క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరం కలిగి వ్యవహరించడం. తర్వాత దైవజనుణ్ణి ఆశ్రయిస్తుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తుంది ఇండైరెక్ట్లీ. 11వ పాయింట్ పట్టుదల, స్పందింపచేసే పట్టుదల కలిగిన స్త్రీగా ఉంది. 12వ పాయింట్ పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్న స్త్రీగా ఉంది. మనం ఏం పోగొట్టుకున్నామో, ఈ పాయింట్స్లో ఎక్కడైతే మనం ల్యాక్ అవుతున్నామో, ఎక్కడైతే వెనకబడి ఉన్నామో ఆ పాయింట్స్లో మనల్ని మనం సరిచేసుకొని వీలైనంత వరకు మన స్తోమత, మన శక్తి కొలది ఈ పాయింట్స్ అన్నీ కూడా మన జీవితంలో కూడా కలిగి ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు ప్రియులరా. షూనేమీరాలు వలె మనం కూడా ఉండాలని దేవుడి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘపరంగా, వ్యక్తిగతంగా కూడా మన వంతు మనము దేవుని క్రియల పట్ల, దేవుని పనుల పట్ల, కుటుంబం పట్ల మన సెల్ఫ్ కంట్రోల్ కలిగి, అన్ని విషయాల్లో పట్టుదల కలిగి, క్లవర్గా, ఇంటెలిజెన్స్తో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అనేకమైన విషయాలు ఈ స్త్రీ జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. దేవుడి కొద్ది మాటలు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఎవరైనా ప్రేరేపించబడిన వారు